అనాథ పిల్లల విషయంలో ఎంతగానో యాస్ టు కేర్. ఆత్మీయంగా అనాథల విషయంలో కేర్ తీసుకునేవాడు ప్రవీణ్ అన్న. అదేవిధంగా ఆత్మీయంగా అనాథల విషయంలో కూడా యాస్ టు టేక్ కేర్. చాలా నేను ప్రొఫెసర్ రజనీకాంత్ గారు, శాంతకుమార్ అక్క, సుధాకర్ అన్న మేము మాట్లాడుతూ ఉన్నాము. ఏంటంటే చాలామంది ఇది నా సేవకులు వి ఫెల్ట్ వెరీ సాడ్. ప్రవీణ్ అన్న విషయంలో వి క్రైడ్ ఎ లాట్. చాలా బాధపడ్డాము. ఎప్పుడు కారులో వెళ్ళేవాడు. అలాంటిది నిన్న మండే 2 వీలర్ మీద వెళ్ళాడు. నిన్న పిఓసి తరఫున రిక్వెస్టింగ్ కాక సేవకులు ఒక్కరు వెళ్ళకుండా అట్లీస్ట్ అంతే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఒక్కరు వెళ్ళకుండా కనీసం 2-3తో వెళ్తే అది ఎంతో బాగుంటుందని రిక్వెస్టింగ్ అక్క ఒక సర్క్యులర్ పాస్ చేయండి. ఎందుకంటే మనం పాము వల్ల వివేకం, పౌరం వల్లే నిష్కపటము కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీ. పెద్ద తలకాయలు వెళ్ళిపోతే ఇంకా మనకేమీ దిక్కు ఉండదు. దినాల్లో అదే జరుగుతూ ఉంది. పెద్ద తలకాయలు వెళ్ళిపోయినారనుకో వీ హ్యావ్ టు సఫర్ ఎ లాట్. ఇప్పుడు ఎడ్వర్డ్ అన్నకు కూడా చాలా థ్రెట్ ఉంది. అందుకని ఎక్కువ వేరే కంట్రీస్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. శాంతకుమార్ అక్క, సుధాకర్ అన్న, రజనీకాంత్ గారితో నేను రెగ్యులర్ మేము మాట్లాడుతున్నాం. జాన్ క్రిస్టోఫర్ అన్న గారితో కూడా మొన్నటి దినాన్ని నిన్నటి దినాన్ని ఒక మెమోరియల్ సర్వీస్ జరిగింది 25th చందనగర్లో. జఫన్య పీటర్ అన్న చెప్తా ఉన్నాడు, కేరళలో ఒక సేవకుడు ఈ రోడ్ కన్వర్టెడ్, ఇస్లాం నుంచి కన్వర్టెడ్, ఒక బుక్ రాశాడంట. బుక్ రాసేసి చాలా రోజులు ఏంటంటే తన రోడ్డు మీద వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటుంటే ముస్లిమ్స్ వచ్చేసి నైట్ టైం కుడి చేయి నరికేశారంట. అంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇది నాలో పాల్ అక్బర్ ఖాన్ మీకు తెలిసే ఉండొచ్చు. 1990లో ఇస్ ఫ్రమ్ గుంటూరు. ఆయన కూడా పెద్ద ముస్లిం కన్వర్ట్, గొప్ప సాక్ష్యమైనది. ఆయనకంటే ముస్లిం నెట్వర్క్ గురించి చెప్తా ఉన్నా. సేమ్ ముస్లిం నెట్వర్కే ఇప్పుడు విహెచ్పి వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. అదేంటిదంటే పాల్ సాబ్ ఆప్కా ఘర్ హమ్కో మాలూమే, మీ ఇల్లు మాకు తెలుసు, నీ భార్య తెలుసు, నీ పిల్లలు మొత్తం తెలుసు, నువ్వు ఎంత త్వరగా నీవు ప్రచారం మానుకుంటే అంత మంచిదని ఆయనకు వార్నింగ్స్ ఇచ్చినప్పుడు చాలా నెలలు ఈ వాజ్ అబ్స్కాండింగ్లో వెళ్ళిపోయాడు. అంటే నేను వ్యూవర్స్ తరఫున అక్కకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ఎంత మంచిదో అంత డేంజర్. జస్ట్ లైక్ షుగర్ ఎంత స్వీటో అంత డేంజర్. ఇది నేను ప్రతిదానికి తుమ్మిన దక్కిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నాను. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ అక్క, దయచేసి కొన్ని ఇట్లా ప్రాబ్లమాటిక్ మెసేజ్లు ఇవ్వకుండా కొంతమంది జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీరు మనవి చేయండి వ్యూవర్స్ తరఫున. ఎందుకంటే 4 అగ్ని ప్రపంచం అనే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దినాన్ని మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మన సేవకుల కోసం మనము ప్రార్థించవలసిన బాధ్యత. నిన్న దినాన నేను సురేష్ అన్న గారు ప్రార్థన చేసి అయిపోయినాక ఇంటికి వెళ్ళినాక ఐ వాజ్ ఇన్ ప్రేయర్ అనే విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నా. గాడ్ షోడ్ విత్ ఎ విజన్. హీ వాజ్ సఫర్డ్ అండ్ డైడ్. చాలా బాధతో నాకు ఇంకా లేచి కూర్చుని నేను ప్రార్థన చేసి పట్టుకున్నాక నాకు కళలో దినాన దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చాలా హారబుల్ డెత్ ఆయనది కళ్ళకు కట్టినట్టు దేవుడు నాకు నిన్న చూపెట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎంత దారుణం అంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంది ఆయనకి. 4 మనుషులు కనబడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. మన సేవకుల గురించి మనం ప్రార్థించాలి. అందుకే దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ప్రార్థనే. మనుషులు నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన. కాబట్టి